అరటి ఒక్కటే కాదు, రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా సరే అన్నదాతకు మిగులుతున్నది ఆక్రందనే, మిగులుతున్నది కన్నీరే అన్న సిచ్యువేషన్ను ఆయన ప్రతి సందర్భంలో కూడా తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణపల్లిలో అవే విజువల్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. రైతులతో ఆయన మాట్లాడడానికి వచ్చారు. వారి దుస్థితిని వారి మాటల్లో విని ప్రభుత్వాన్ని నిలదీస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ మాటకొస్తే అరటి ఒక్కటే కాదు, రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకు మిగులుతుంది కన్నీరే. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టొమాటో, కొబ్బరి, వేరుశనగ, మామిడి, ఉల్లి, సజ్జాయి, ఆ పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిన సిచ్యువేషన్, దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే కానీ, రైతుల్ని పరామర్శిస్తే కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ వాళ్ళలో కదలిక లేని సిచ్యువేషన్ అనేక సందర్భాల్లో ఈ 17 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిన ప్రస్తుతం అరటి రైతు పడుతున్న ఆక్రందనను వినేందుకు ఆయన వచ్చారు. నిన్నటి నుంచి సాగుతున్న పులివెందుల పర్యటనలో ఆయన బ్రాహ్మణపల్లి చేరుకున్నారు. ప్రస్తుతం కుదేలవుతున్న అరటి రైతు పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. గత 2019-24 మధ్యలో దాదాపు 30,000 రూపాయల వరకు టన్నుకు అమ్ముడుపోయిన ధర ప్రస్తుతం 2,000 రూపాయలు కూడా పలకని ఒక దారుణమైన స్థితిలో ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఆయన ప్రశ్నించబోతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన ఉందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఉద్యాన రైతులకు సౌకర్యాలంటూ పూర్వోదయ నిధులతో వాళ్ళకి నిధులు సమకూరుస్తానంటూ నిన్న ఒక అనౌన్స్ చేశారు. అయితే రైతులు దాన్ని నమ్మే పరిస్థితిలో లేని సంఘటనలు మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. వ్యవసాయం అంటే దండగా అని నమ్మిన చంద్రబాబు నాయుడు అదే రీతిగా ఆయన కార్యక్రమాలు కానీ అలాగే ఆయన ఆలోచన విధానంగానే ఉన్న సిచ్యువేషన్లో రైతులలో ఒక స్వర్ణయుగాన్నే చూశారా అన్నట్టుగా సాగిన 2019-24 మధ్య సాగిన పాలన, రైతులకు అందిన గిట్టుబాటు ధర అవ్వచ్చు, ఉచిత బీమా సౌకర్యం అవ్వచ్చు, మద్దతు ధర అవ్వచ్చు, ఏదైనా సరే రైతుని రాజుగా నిలబెట్టింది. ముఖ్యంగా అరటి పంటను చూసుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అరటి పంటకు మద్దతు ధర ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటూ గర్వంగా చెప్పుకునే సిచ్యువేషన్ 2019-24 వరకు ఉండింది. వేలల్లో ఉన్న దిగుబడి దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పెరిగింది అంటే కనుక ప్రభుత్వం ఏ రకంగా అరటి పంటను ప్రోత్సహించింది, ఆ మాటకొస్తే వాణిజ్య పంటలను, ఉద్యాన పంటలను ఏ రకంగా ప్రోత్సహించింది అనేది చెప్పకనే చెబుతోంది. కేవలం భారతదేశంలో అయితే రాష్ట్రాలకే కాదు అంతర్జాతీయంగా కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యింది అంటే కనుక రాయలసీమలో పండే ఈ అరటి పంటకు ఎలాంటి డిమాండ్ ఉండేది అన్నది కూడా తెలియకపోదు. ఎప్పుడు లేని విధంగా తాడిపత్రి నుంచి ఒక కిసాన్ రైలు ఒకటి తాడిపత్రి నుంచి ముంబై వెళ్ళేది, అక్కడి నుంచి సౌదీకి, అమెరికాకి కూడా ఇక్కడి అరటి వెళ్ళింది అంటే కనుక పంట ఏ రకంగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రభుత్వం. రాయలసీమలో వేలలో ఉన్న దిగుబడి లక్షల్లోకి ఎలా చేరింది అనేది చెప్పకనే చెబుతోంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం టన్ను 2,000 కూడా పలకని ఒక దుస్థితిలో ఉన్న అరటి రైతును ప్రస్తుతం పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అవునా సార్ అవునా సార్ తీసుకొని వచ్చే కటింగ్లు పరిస్థితి కూడా 20,000 కూడా రా సార్ అసలు అంత అన్ని మాయిపోయినాయి గొల్ల గొల్ల మాయిపోయినాయి కరోనా పరిస్థితుల్లో కూడా బాగుపోయినాయి సార్ సార్ వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ మాగినట్టున్నాయి ఇల్లు కొట్టరు అని చెప్పి ఆ కింద కూడా చాలా వేసాం వ్యాపారస్తులు చూస్తే మళ్ళీ రారు సార్ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అడిగి చూసే వాళ్ళు కూడా లేరు సార్ మళ్ళీ ఎకరాకు 20,000 చొప్పున మీ ప్రభుత్వంలో వేసింది సార్ జగన్ సార్ ప్రభుత్వంలో వేసింది ఇప్పుడు అది అడిగే వాళ్ళు లేరు చూసే వాళ్ళు లేరు వచ్చి 3,000 కూడా 1,000 కూడా లేరు సార్ అసలు లేరు సార్ పరిస్థితి ఏడ్చింది ఒకటి నువ్వు పొద్దున్న లేచి రాత్రి వరకు మేము పనిచేసి ఉండి బతికే వాళ్ళం సార్ మళ్ళీ దుబ్బుకోవాలంటే పూలు వాళ్ళని పెట్టాలని డబ్బులు లేవు సార్ పొద్దున్న చేసి చేసుకుంటున్నాం సార్ 10 ఎకరాలు తీసుకున్నాము లేదు సార్ అసలు అడిగబడే తోటలోకి రావడం లేదు సార్ అన్ని పంటలు ఏ పంట లేదు సార్ టన్నుకు 700 కూలి సార్ 2,000 టన్ను తీసుకుంటే రైతు 700 కూలి కట్టేస్తారు టిఫిన్ కట్టేస్తారు భోజనం కట్టేస్తారు రైతులేనా 2,000 రూపాయలకు రావట్లేదు వచ్చినా కానీ 700 రూపాయలు కూలి 150 రూపాయలు భోజనం టిఫిన్ ఖర్చు పోతే రైతుకు వచ్చే 1,000 రూపాయలు ఆ 1,000 రూపాయలు కొట్టుకున్న చోట్ల మాలు పడిపోతుందంటే 2,000 రూపాయలు తీసుకున్నామని చెప్తాను అయ్యే ఖర్చు దాంట్లో 20,000 వచ్చాలి ఇంకోటి ఏ రైతు తోటలోనూ అర్చన అయిపోలే అంత కరోనా జనాలు లేని టైంలో కూడా 3,000 రైతు తోట ఇప్పుడు ఏమీ లేదు. రెండో ఇది ఒక బండి కూడా బయట వాళ్ళకాయ పొద్దున్న రావాలా మాయపైన కుట్టుకోవాలా కప్పెట్టుకోవాలా ఎందుకంటే ఇప్పుడు వచ్చి అనుకో మా ఇంటి తోట నేను కొనను ఈ రోజు 2,000 రూపాయలు అడిగే నాతులు ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నా కూడా ఆ రోజు కూడా మనం 4,000 మొత్తం ఇంకోటి సార్ అరటి రైతు పడుకుంటున్నాడు సార్ అరటి రైతు ఊరేసుకుంటూ వచ్చింది టమోటా రైతు తొందరగా వచ్చింది హైదరాబాద్ నగరాలు పోయి కూలి పని చేసుకుని పోయి వచ్చారు రైతులు అయిన వాళ్ళు సార్ హైదరాబాద్ నుంచి కూలి పని వదులుకొని పంట పెట్టిన రైతులు వచ్చారు మళ్ళీ రైతులు హైదరాబాద్ పోయి విజయవాడ పోయి కూలి పని చేసుకుని వచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూలి చిన్న చిన్న ఉద్యోగం సొంత పల్లెలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు ఎవరికి
ఏ వాళ్ళు ఊర్లోకి వచ్చినారు ప్రతి ఏ వాళ్ళు ఊర్లోకి వచ్చి జరిగినప్పుడు కూడా కెమెరా